అది ఏంటన్నది అన్ని ప్రతిదీ 11 గంటలకల్లా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏది చెప్పలేదండి. పక్క చెప్తాను ఏది చెప్పలేదు. ఏది అయ్యి ఏది ఓపెన్ చేయలేదు. మనిషికి ఏమైందో తెలీదు. మేము ఎంక్వైరీ చేసుకుని తెలియదు కానీ వాళ్ళు ఎంక్వైరీ మాత్రం చేయలేదు. అసలు ఏం జరిగిందో మాకు తెలీదు. తెలియకూడదు కదా. మా ఊరు అలా కష్టపడి అలా చేశారు. పోలీసులు మాత్రం చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా మాకు ఇవ్వలేదు. ఇలా జరిగింది ఇలా జరిగిందని కూడా ఇంప్రూవ్మెంట్ చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, అన్ని చేశారు. కాదు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఈ ఎండ్రపాలెంలో పెట్టామండి. ఎండ్రపాలెం స్టేషన్లో పెట్టాం. ఎండ్రపాలెం స్టేషన్లో మంగళవారం పొద్దున పెట్టామండి. మంగళవారం పొద్దున పెట్టాం. అన్ని చేసుకుంటే వాళ్ళు ఎందుకండి అసలు మేము ఇవాళ తీసుకెళ్తున్నాము, సంతృప్తిగా తీసుకెళ్లాలనుకుంటున్నాము. నెక్స్ట్ రేపు ఒకరోజు టైం ఇస్తాము. ఎల్లుండి మట్టికి జన్నాధపురం బిజ్జి ఆఫ్ చేస్తాం, ధర్నా చేస్తామండి. బిజ్జి ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలంటే చేసుకోమనండి. మేము అందరం కలిపి ఒక 1000-1500 మంది వరకు జన్నాధపురం బిజ్జి దొరికిన కుర్రాలు ఎవరైనా సరే, ఎవరైనా పోలీసులు అన్న తర్వాత ఏంటంటే రేపటికల్లా టైం ఇచ్చాము. ఎందుకంటే మేము మా ఊరిని సంతృప్తిగా తీసుకెళ్లాలని చెప్పి ఆత్మహత్య మీద మేము అందరూ ఆగితాగి ఎదురు చూస్తున్నాము. కానీ ఏంటంటే అందరూ ఉగ్రతగా ఉన్నాము. ఉగ్రతగా ఉన్న దాని మీద మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. అంతే. తీసుకెళ్ళిన దాని మీద వెళ్ళి వచ్చేసిన తర్వాత రేపు ఒక్కరోజు పోలీసు వాళ్ళకి టైం ఇచ్చాము. మాకు ఎల్లుండికల్లా ఆచూకీ ఇవ్వకపోతే నెక్స్ట్ జన్నాధపురం బ్రిడ్జి మేము ఆఫ్ చేసుకుంటాము. మాకు కాల్ లిస్టు, సీసీ ఫుటేజ్లు మొత్తం అన్ని తీయించాలి. తీయించకపోతే మట్టుకి ఎల్లుండంటే శనివారం మార్నింగ్ 9 గంటలకు వెళ్ళానే జన్నాధపురం బ్రిడ్జి మేము ఆఫ్ చేస్తాం. అది మేము చెప్తున్నాం పోలీసులకి ఎక్కువ.